పెట్టి చూసుకుంటామన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇంత ఇబ్బంది పడతాం? కడుపులో కాదు మట్టి కొడతాడు మా కడుపు మీద. కడుపులో పెట్టి కాదు చూసుకునేది, మట్టి కొడతాడు కడుపు మీద. ఎందుకు ఏమైందమ్మా? ఎందుకంత బాధ? అన్న ఇస్తానన్న శాలరీలు మాకు కనీసం మా పేదోళ్ళను చూసే విధానం, మేము పనిచేసే విధానం మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం మాకెందుకండి? అటో ఇటో కేసీఆర్ గారే మాకు గిఫ్ట్గా ఒక 1000 రూపాయలు కల్పించండి. పోయినసారి కార్మికుల మే రోజు, మే 1 రోజు కనీసం అది కూడా లేదు. ఈ సంవత్సరం ఇత్తడేమో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇత్తడేమో అని గొప్పగా ఎదురు చూసినాం. అయినా కానీ ఇంతవరకు మాకు కనీసం ఏమీ లేదు. ఆయన వచ్చిన కాడ నుంచి వాళ్ళన్న గుర్తించి కొంచెం మమ్మల్ని మంచిగా చూసుకుర్రు, నెల నెల జీతం ఇచ్చిర్రు, కానీ కనీసం అదిగా లేదు. ఇప్పుడు చీరలు ఇచ్చిరండి, చీరలు ఏమి ఇచ్చిర్రు మహిళలకి? మన ఏది ఇంతకుముందు కేసీఆర్ గారు అందరికీ బతుకమ్మ చీరలని ఇచ్చిండు. ఇప్పుడు అట్లా కాదట, డోగ్రా మహిళల వరకే చీరలట. ఇక మిగతా వాళ్ళు ఓట్లేయలేదా? మిగతా వాళ్ళు మేమందరం ఓట్లేసి గెలిపేయలేదా? మేము మహిళలం కాదా? ముసలోళ్ళు మహిళలు కాదా? అందరూ డోకరాల ఉన్నోళ్ళ వరకే, మహిళల వరకే చీరలాట. మిగతా మాకు లేవు ఏమి. కనీసం యూనిఫామ్ కూడా లేదు మాకు. గతంలో మాకు కేసీఆర్ గారు యూనిఫామ్ ఇచ్చేది, సబ్బులు ఇచ్చేది, మాకు నెలకొక సబ్బు, మాకు యూనిఫామ్ అన్నీ మాకు సౌకర్యాలు చేసేది ఇవి అన్నిటికీ. ఇప్పుడు అది కూడా లేదు. అన్నీ మమ్మల్ని అడుగు దొక్కి బురద గుంటలు వేసి తొక్కిండు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు. సీతక్క, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సీతక్క మంత్రి కదండి, మా పంచాయతీల శాఖ మంత్రి. మేము అడిగే హక్కున్నది, కొట్లాడే హక్కున్నది సీతక్క మీద మాకు. మేము బాగా వేదన బాధతో వచ్చినాం ఇక్కడికి. మేము కలిసినాం కానీ మాకేం స్పందించలేమా. మేము అసలు జనాలు మమ్మల్ని దగ్గర పోయి కూడా మాట్లాడించే అంత లేదు. ఏది గౌరవేదండి, మహిళలకు ఇచ్చే గౌరవం ఇప్పుడు కనపడతలేదా? మేము రోడ్డు ఎక్కినాం, మహిళలను రోడ్డు ఎక్కనిస్తారా? మేము ఊడ్చుకునే సీపర్లో, గ్రామ పంచాయతీ సీపర్లో మేము లేనిది ఊరు గ్రామం పరిశుభ్రత ఉండదు. ఏ మంత్రి ఇప్పుడు చీతక్క వస్తుంది ఒక మంత్రిగా అంటే మేము బువ్వ నీళ్ళు దాక్కుండా ఊడవాలా, ఆ రోడ్డు శుభ్రంగా ముగ్గు పోయాలా, ఆమెకు సరైన పనులన్నీ చేయాలా. మేము అన్ని పనులు చేసి సహకరించి మళ్ళీ ఆమె పోయేదాకా ఉండి అన్ని చేసినాక అప్పుడు మేము కానరాము. తర్వాత అందరూ మంత్రులు అందరూ వీళ్ళేరో సెక్రటరీలు వాళ్ళందరూ చేసినట్టు కనపడతారు. మళ్ళీ వాళ్ళు పోయినాక కూడా శుభ్రం చేసి మళ్ళీ మేమే ఎప్పుడో ఏ నడిజాంకో ఎప్పుడో ఇంటికి పోతాం. కనీసం ఈ టైము ఈ పద్ధతి అనేది లేదండి మా పనికి. ఎవరు వస్తారంటే వాళ్ళు సెక్రటరీ వచ్చి బెదిరించుడు మమ్మల్ని, వాళ్ళు బెదిరిస్తే మేము పోవటం, మేము ఒత్తరాండి లేకుంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, నేను కలెక్టర్కి ఫోన్ చేస్తా, డిపోకి ఫోన్ చేస్తా అని చెప్పటం. ఆ భయానికి తీసేస్తారేమన్న భయానికి మేము పోయి చేయటం బువ్వా నీళ్ళు లేకుండా. ఇక అది మా బాధ. మహిళలు మంచిగా చూస్తున్నామని మహిళలు రోడ్డు ఎక్కిచ్చిర్రు, అడక దెంగుతున్నాం. అడుక్కోవటానికే అమ్మ మాకు బిచ్చం వేయమ్మా అని మేము అక్కడ పెడతానన్నారు. ఆ బిచ్చం ఇక్కడ వేయండి అన్నమ్మా అని హైదరాబాద్ అసెంబ్లీ కాడికి వస్తే మమ్మల్ని అసెంబ్లీ దాకా పోనీయకుండా మధ్యలోనే ఆపిర్రు. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే మేము తప్పించుకొని దొంగతనంగా వచ్చినాం. మేము ఒక మహిళలు కాబట్టి తప్పించుకొని ఆ ఊరు పోతున్నాం, ఈ ఊరు పోతున్నాం, చుట్టాల మార్గంగా పోతున్నాం అని చెప్పుకొని వచ్చినాం అనుకోండి. ఇప్పుడు ఎక్కినాం అండి, రోడ్డు ఎక్కించుడు కాదు, ఎక్కినాం మేము. ఇప్పుడు మహిళలు రోడ్డు ఎక్కినాం. ఆయన బంగారు తెలంగాణ చేస్తానన్నారు, వాళ్ళు అటే పోయిర్రు. ఇప్పుడు వీళ్ళని నమ్మితే వీళ్ళు ఇట్నే చేస్తారు. ఇక అప్పుడు తర్వాత మేము ఏ నిర్ణయం తీసుకోవాలో తర్వాత చేసుకుంటాం. 6 గ్యారెంటీలలో ఒక కరెంటు దప్పనిడిచి ఏది రావట్లేదు. కరెంట్ ఒకటి, బస్ ఫ్రీ ఒకటి, ఈ 2 అవి రాలేదు. అవి రావట్లేదు, అది లేదు, రావట్లేదండి, అవి రావట్లేదు. ఏమైనా ఒక బస్సు ఫ్రీ ఒకటి, ఆ బస్ ఫ్రీ ఎందుకు పెట్టిండో ఏమో తెలియదు. అది ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకి సేపు, వాళ్ళు లచ్చలు ఉద్యోగాలు దొబ్బుతారు. వాళ్ళకి మంచిగా నెల నెల వాళ్ళు బస్సులలో పోతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వస్తారు, వాళ్ళకి సేపు. కానీ మేము కష్టపడి పనిచేసే వాళ్ళం ఊక ప్రయాణాలు చేయం కండి. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం, ఎప్పుడో ఒకసారి. ఆ రోజు మీకు టికెట్ పెట్టుకొని పోతాం. అది వాళ్ళకి నష్టం, గవర్నమెంట్ నష్టం చేసుకురు కదా తప్పనిడిచి మహిళలు పేదోళ్ళకైతే న్యాయం జరగట్లేదు. లేదు, దానివల్ల ఉన్నోళ్ళకే జరుగుతుంది న్యాయం, పేదోళ్ళకైతే లేదు. కోటేశ్వర్లని ఉన్నోళ్ళనే చేస్తారండి, కోటేశ్వర్లు లేనోళ్ళని కాదు. ఉన్న మహిళల్ని ఉన్నతంగా ఉన్నోళ్ళనే ఉద్యోగం ఒకళ్ళు చేస్తారేమో కానీ అది కూడా మాకు తెలియదు. మేము పేదోళ్ళనైతే పేదరకంగానే ఉన్నాం, మేము కూలీలుగానే ఉన్నాం. మమ్మల్ని అయితే ఏం కోటేశ్వర్లు చేయలేదు. ఇంతవరకు ఏ మహిళలకి ఏమీ ఆదాయం గవర్నమెంట్ నుంచి లేదు. కనీసం మాకు లోన్లన్నీ ఇస్తారేమో గవర్నమెంట్ నుంచి, ఏమన్నా 1 లక్ష రూపాయలు 2 లక్షలు అట్లా లోన్లు ఇస్తే దాన్ని బట్టన్నా ఏమన్నా అభివృద్ధి చేసుకొని మా పిల్లల్ని చదివించుకుందామంటే అది కూడా లేదు మాకు. అది బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకోడు వాడి నీడిని దెంగి తిని వాడికి లంచాలు పెట్టి ఆ చదువుకొని ఉంటున్నాం.
గేదెలకు కానీ ఇంకా దేనికన్నా లోన్లు చేసుకొని ఎట్లా చూసినా ఇబ్బంది ఉందా? ఎట్లా చూసినా ఈ ప్రభుత్వం ఇబ్బందే ఉంది. మళ్ళీ ఈసారి కనుక మాకు సరైన న్యాయం చేయకుంటే ఆడోళ్ళు తలుసుకుంటే ఏది ఆగదు మొత్తం. మేము మళ్ళీ సారి ఎలక్షన్లో మాత్రం మళ్ళీ ఎవరిని రావాలన్నా వాళ్ళే రప్పిస్తాం. ఏం చెప్తాం సర్పంచ్